హాయ్ అండి. ఈరోజు చేప శనతో ఫ్రై చేసుకుందామండి ఉక్కులాగా. ఇదిగోండి, ముందుగా ఈ చేప శనని చేత్తో బాగా కలిపి పెట్టుకోవాలండి. చేప శనని ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. కళాయి వేడైందండి. ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు అందులోకి మనం బాగా కలిపి పెట్టుకున్న చేపలు శనని వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా 1 నిమిషం వేగనిద్దామండి. ఎలా వేగుతుందో మూత తీసి చూద్దాము. అలా ఫ్రై అవుతుంది. శన బాగుంటుందండి. ఇలా చేసుకుంటే పొడి ఆడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కారం, అలాగే పసుపు, అలాగే సాల్ట్, మసాలా పొడి వేసి బాగా కలుపుకున్నామండి. కదా, మూత పెట్టి 1 2 నిమిషాలు వేగనిద్దాము. ఓకేనండి. శన ఎలా వేగిందో చూద్దాము. బాగా వేగిపోయింది. ఓకేనండి, శన బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.